విశాఖలో మే నెలలో జరిగిన దొంగతనాలు వాటి రికవరీపై విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి సమావేశం ఏర్పాటు చేశారు. మే నెలలో 82 దొంగతనాలు జరిగితే 65 మంది అరెస్టు చేసినట్లు చెప్పారు. 82 కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగితే అందులో 70 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 86% డిటెక్షన్. అది చాలా మంచి డిటెక్షన్ పర్సంటేజ్. మేము క్రైమ్ డీసీపీ మేడం కి ప్లస్ ఏడీసీపీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్ అండ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అందరికీ అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. తర్వాత 65 అఫెండర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ప్లస్ మిస్సింగ్ మొబైల్స్ అంతా కలిపి 1,97,420 రూపాయలు విలువైన స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది లాస్ట్ మంత్ లో. అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, ఆ విలువ వచ్చేసి 57 లక్షలు. అది కాకుండా బంగారం 1 కేజీ 44 గ్రాములు, వెండి 6,066 గ్రాములు, మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీటీవీ కెమెరా ఎక్విప్మెంట్. సో మన అందరికీ తెలుసు ప్రతి నెల రికవరీ అమౌంట్ చూస్తున్నాం. నెలవారీగా చూస్తే సెప్టెంబర్లో 86 లక్షలు, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 9 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు అండ్ మేలో 1 కోటి రూపాయలు 4 లక్షలు. అంటే ప్రాపర్టీ విలువ పెరిగిపోతూనే ఉన్నాయి. మన క్రైమ్ వింగ్ పనితీరు చూస్తే వర్తీ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ ప్రేజ్. సో మేము మరొకసారి మనస్ఫూర్తిగా క్రైమ్ వింగ్